నమస్తే, నేను సిరి. వల్లభనేని గారు అయితే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా తనకి కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పేసి కోర్టులో అయితే కోర్టును అయితే కోరడం జరిగింది. ఇంతకు ఆ కోరికలు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ గారు అయితే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అయితే జైల్లో ఉన్న వంశీ గారు కోర్టును అయితే కొన్ని కోరికలు కోరారు అని చెప్పేసి ఒక వార్త అయితే బయట మనకు వినిపిస్తుంది. ఇంతకైనా కోరిన కోరికలు ఏంటంటారు? అంటే చాలా చిన్న కోరికలండి. అంటే మీకు గుర్తుంటే కనుక అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 2023లో ఆయన దోమలు ఉన్నాయి అలా చిన్న చిన్న కంప్లైంట్స్ చేస్తే అప్పుడు కొడాలి నాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి అంటే మీరు ముసలాళ్ళు అయిపోయారు, మీకు జైల్లో దోమలు కాకపోతే రంభా ఊర్వశి వచ్చి డ్యాన్స్ చేస్తారా, మీకు ఇంకేమి ఇస్తారు కోరికలు, మీకు అన్నీ మీరు తీరుస్తారా, మీరు వెళ్ళి కోర్టును అడగండి మీకు ఏం కావాలోనో, ఇంటి నుండి భోజనం అడిగారు ఆయన, మీరు కోర్టు ద్వారా తెచ్చుకోండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలు మీరు చూస్తే వాళ్ళ మీద అరిచి పోలీసుల మీద బూతులు తిట్టి వాళ్ళని అంటే చాలా జులుం ప్రదర్శించాడు ఆయన. అంతేకాకుండా అక్కడికి వెళ్ళాక నేను ఈ బ్యారక్లో ఉండను అది చూసుకుని ఏదైనా ఇల్లు కొనుక్కోవడమా లేకపోతే రెంట్కి ఇంటికి వెళ్తామా, మనం ఏదైనా అద్దెంటికి వెళ్తున్నామా, మనం అన్నీ చూసుకుని ఇది బాగాలేదు ఇది బాగుందని, నేను ఈ బాత్రూమ్ వాడను. మరి వీళ్ళందరూ ముందుగా అసలు ఒక రూమ్ కట్టించుకోవాల్సిందేమో ఏదైనా వీళ్ళ డొనేషన్ ఇచ్చి జైల్లో కదా. అంటే అలాంటి సదుపాయం ఉంటే ఆ పని చేసేవాళ్ళేమో వైసీపీ వాళ్ళందరూ. అంటే ముందుగానే యాంటిసిపేట్ చేసి వీళ్ళు ఎలాగ మనం జైలుకి వెళ్తాం సుమా అని ఒక కొత్త జైలు ఒకటి కట్టించేసుకుని మొత్తం ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అందరికీ ఒక బెస్ట్ రూమ్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి. ఆయనకంతా ప్యాలెస్ సౌకర్యాలు కావాలి కదా, అందులో ఒక 13 లక్షలతోటి ఒక టాయిలెట్ కట్టుకుని బంగారంతో జైల్లో మొత్తానికి మళ్ళీ మీరు కూడా ఏంటంటే జైల్లో కూడా 500 కోట్లతోనే ఒక చిన్న జైలు నిర్మించి ఉంటే ఈరోజు ఈ కష్టాలు వచ్చి ఉండవు రాష్ట్రానికి అంటారు. అంటే ఈ కష్టాలు రాష్ట్రానికి ఎందుకు కష్టాలు, పాపం వల్లభనేని వంశీ గారికి వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెగ హైరాణ పడిపోతున్నారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇవ్వడు ఇట్లా ఫాలో అప్ చేసి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా వాడికి అర్థం కాలే, మిమ్మల్ని బాగా వాడుకుని మీ సేవలు ఆయన దాని మీద మళ్ళీ ఎలానే ముఖ్యమంత్రిని అవ్వాలని ఒక స్కెచ్ చేసుకుంటాడని ఇవిడికి అర్థం కావట్లే. ఇవాళ వల్లభనేని వంశీ నిన్న ఇవన్నీ చేశాక నాకు బ్యాక్ పెయిన్ ఉంది, కింద వెన్నెముకలో కిందది అదేదో ప్రాబ్లం ఆయనకి కింద పడుకోలేడు ఆయన, అందుకని బెడ్ కావాలి, ఇంటి నుంచి భోజనం కావాలి, ఫుడ్డు బెడ్ ఇంకేం కావాలి నాయన అని అడుగుతున్నారు జనాలు. వల్లభనేని వంశీ మీ కోరికలు ఇంకేంటి చెప్పండి, జైలు అధికారులు ఉన్నది వీటి కోసమేను, మీ చేత నిజాలు కక్కించడానికి కాదు మీకు సకల సదుపాయాలు చేకూర్చడానికి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అంటే ఇంటి ఫుడ్ అంటే బిర్యానీ కావాలేమో, బిర్యానీ లేకపోతే నాలుగుకి పాపం నరాలు లాగేస్తాయేమో. సో ఇప్పుడు ఏంటి ఇంకా నెక్స్ట్ ఏంటి అడుగుతాడో ఆయన చూడాలి మనం. వాళ్ళ ఆవిడ గారు కూడా మా ఆయనకు ఇంకా ఒంట్లో బాగాలేదు, రోగాలు ఒంటి నిండా భలే ఉంటాయండి, అసలు అరెస్ట్ అవ్వగానే రోగాలు భలే వస్తాయే. ఇప్పుడు ఈరోజు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి వల్లభనేని వంశీ గారిని కలవడానికి వెళ్తున్నారు కదా, ములాఖాత్లో కలవడానికి వెళ్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ పంకజశ్రీ గారు ఆలోచించుకోవాలి. వల్లభనేని వంశీ దగ్గరికి జగన్ వెళ్తున్నాడంటే మీరు సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, 60 కెమెరాలు పెట్టారని ఆవిడ అంది. ఇంకోటి ఏంటంటే తెర వేశారు. ఎందుకు వేశారంటే ఆయనకి ప్రాణహాని ఉంది అని ఆవిడ రోజు గొడవ పెట్టేస్తుంది కదా, వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని. అంటే అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఆయన్ని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారండి, SC ST అట్రాసిటీ కేసులో చేశాక ఇంకా అతని మీద 16 కేసులు ఉన్నాయని తెలిసింది. అవి కాకుండా ఇంకొక 2 కేసులు కొత్త వచ్చాయి. సో ఇప్పుడు ఆయన ప్రాణహాని ఉంది కదా, ప్రాణహాని దేనివల్ల ఉంది, ఈ కేసు వల్ల లేదు. ఆయనకి ప్రాణహాని ఆయన చేసిన తప్పిదాల వల్ల, ఆయన చేసిన వెధవ పనుల వల్ల ఆయన మీద ప్రాణహాని ఆయనకుంది.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం సలహా ఇస్తాడు అనే దానికి సీసీటీవీ కెమెరాస్లో ఆడియో ఉంటుంది కదా, కొత్తగా ఆడియో పెట్టించాలి. ఆయన ఏం సలహాలు ఇస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏదైనా చిన్న చిన్న ఆయుధాలు ఇస్తాడా, అంటే నువ్వు ఇలా కోసేసుకో లేకపోతే ఇలాగ పొడి చేసుకోని అన్న సలహాలు ఇస్తాడా. క్రిమినల్ మైండ్ కదా, ఏమైనా చేయొచ్చు చెప్తాడు కదా. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు కదా, ఏముంది 3 నెలలు బయటకు వచ్చేస్తారని. అంటే అంత ధీమాగా ఉన్నారు వాళ్ళు. ఏముంది ఇట్లా వెళ్ళి అలా వచ్చేస్తాం, ఏదో అత్తగారి ఇల్లు లాగా. అంటే అట్లనే ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు మరి తెలుసు. ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదే కాకుండా ఎందుకు అడిగాడంటే ఎప్పుడో జనవరి 21, 2024లో పాండురంగారావు అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక కేసు పెట్టాడు ఈయన మీద. ఆ కేసుకి ముందస్తు బెయిల్ దాని మీద కూడా అడిగాడు ఈయన. అది కాకుండా ఇప్పుడు మొత్తం 11 మంది నిందితుల్లో ఆల్రెడీ 5 లొంగిపోయినట్టున్నారు, ఇంకొక 2 నిన్న లొంగిపోయారు. సో ఇప్పుడు సెక్షన్ 154 ప్రకారం ఏదో వాళ్ళు దీని మీద మొత్తం ఇవాళ జరుగుతోందన్నమాట. ఇప్పుడు సత్యవర్ధన్ని అతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. దాని ప్రకారం నిన్న 2 గంటలు అతన్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి జడ్జి గారు ఆ న్యాయాధికారే మొత్తం రికార్డ్ చేస్తుంటారు. నిన్న 2 hours తలుపులన్నీ వేసేసి అందరినీ పంపించేసి. సో నిన్న వాంగ్మూలం కూడా అయిపోయింది. అంటే వీళ్ళు అన్నారు కదా, మీరు సత్యవర్ధన్ని పిలవండి, మీరు అతని దగ్గర నిజాలు సేకరించండి అని. నిన్న అది కూడా జరిగింది. సో ఇప్పుడు వల్లభనేని వంశీకి ఏంటంటే ఆయన ఇంకా ఏదో నేను ఎమ్మెల్యే అనుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో మనకు తెలీదు. కాదమ్మా, నువ్వు మాజీ ఎమ్మెల్యేవి, ఆయన మాజీ ముఖ్యమంత్రి అని మనం చెప్తున్నాం. ఎందుకంటే లేకపోతే అంత చిందులేయటం ఏంటి అసలు. నిన్న ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మీరు చూసారు ఎట్లా జరిగిందో. ఫోన్ ఇంతవరకు రాలేదనుకుంటా, ఫోన్ ట్రేస్ అవుట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు వీళ్ళెవ్వరూ తప్పు చేయలేదబ్బా, మీరు చెప్పినట్టుగా పంకజశ్రీ గారు అంటోంది కదా మా ఆయన తప్పు చేయలేదని. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే పులుగడిగిన ముత్యాల్లో బయటకు వచ్చేస్తారు మా వాళ్ళందరూ, అందరూ అమాయకులు అలా ఏదో చెప్తాడు ఆయన. ఇప్పుడు మనం ఒకటే అడుగుతున్నాం, మీరు ఎందుకు మరి సెల్ ఫోన్ దాచిపెట్టారు? ఏ తప్పు వంశీ చేయలేదు, ఫోన్ ఇవ్వండి విచారణకి, నిజానిజాలు బయటకు వస్తాయిగా. అందులో మీరు ఏ తప్పిదాలు లేకపోతే, మీ ఫోన్లో ఏ కాన్వర్జేషన్స్ లేకపోతే, ఏ మెసేజ్లు కానీ ఏ ఫొటోస్ కానీ లేకపోతే, ఏ వీడియోస్ కానీ, మీరు ఎందుకు ఫోన్ దాచిపెట్టారు? కవిత కూడా అదే చేశారు కదా గతంలో, లిక్కర్ స్కామ్లో 11 ఫోన్ల పని వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళందరూ. అంటే మహాలక్ష్మి ఒక ఇంటికి వచ్చింది ఒకసారి, లక్ష్మీదేవి ఒక వ్యాపారి ఇంటికి. అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి గొడవ అయిందిట. గొడవ అయితే ఎవరు గొప్ప అని వచ్చింది. లక్ష్మీదేవి అంది నేనే గొప్ప, కాదు విష్ణుమూర్తి నేనే గొప్ప అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి సరే అయితే మనం భూమి మీదకి వెళ్దాము, ముందు మీరు ఒక ఇంటికి వెళ్ళండి అని చెప్పిందిట. భూమి మీదకి వెళ్ళాక ఒక వ్యాపారస్తుడి ఇంటికి ఫస్ట్ విష్ణుమూర్తి వెళ్తే విష్ణుమూర్తికి ఒక రూమ్ ఇస్తాడు ఆయన. తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఉన్నాక లక్ష్మీదేవి తలుపు కొడుతుంది. కొడితే ఆవిడని కూడా రానిస్తాడు. ఆవిడ ఎవరన్నా వచ్చారా ఇంతకుముందు అంటే, ఒక ఆయన వచ్చారండి పలానా రూమ్లో ఉన్నారు, నాకు ఆ రూమ్ కావాలంట. అంటే విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఈయన అది కుదరదు అంటాడు. అంటే అప్పుడు ఆవిడ అంటుంది నాకు మంచినీళ్ళు కావాలంటుంది. అంటే ఆయన ఒక గ్లాస్ తీసుకొస్తాడు, గ్లాసులో మంచినీళ్ళు. ఈవిడ తన జోలిలోంచి ఒక గ్లాస్ తీస్తుంది, అది అంటే రత్న మణిమయ ఖచ్చితం అంటాను చూడండి అట్లాంటి గ్లాసు. ఆవిడ అందులో నీళ్లు పోసుకుని తాగి ఆ గ్లాస్ విసిరేస్తుంది. మళ్ళీ మంచినీళ్ళు తమ్మంటుంది, మళ్ళీ ఇంకో గ్లాస్ తీస్తుంది. అట్లా తీసినప్పుడు అప్పుడు వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, విష్ణుమూర్తిని బయటికి పంపించేసి మీరు వెళ్ళిపోండి, ఇంకా నాకు అమ్మగారే ముఖ్యం అంటాడు. ఆయనకు తెలియదు ఆవిడ లక్ష్మీదేవి అని కూడా తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు అలా విసరడాలు, ఫోన్లు విసరడాలు అంటే వీళ్ళందరూ చాలా రిచ్ కదా. ఏముంది ఇవాళ ఒక ఫోన్ కొంటారు, దాని అవసరం అయిపోయాక పని వాళ్ళకి ఇచ్చేస్తారు. పరంపరగా వీళ్ళు అందరూ కూడా రాజకుటుంబాల నుంచి వచ్చారు కదా, దానికోసం ఈ కథ చెప్పారు. అట్లాగా మొత్తానికి మరి వంశీ గారిది రేపు మంగళవారానికి వాయిదా పడినట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయనకి మరి ఫుడ్ ఇస్తారా, బెడ్ ఇస్తారా, ఇంకేమి ఇస్తారు అనేది తెలియదు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.